నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గ పరిధిలోని ఆగనంపొడిలో ఎన్టీఆర్ జయంతి టీడీపీ మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. 85వ వార్డు టీడీపీ అధ్యక్షులు కర్రి దశేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆగనంపొడి పాత ఊరు, మినీ గజదాంబ శివాలయం జంక్షన్ మరియు పైలాన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు కర్రి దశేంద్ర ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు దుస్తులు అందజేశారు. అనంతరం 85, 79 వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన వర్చువల్ మహానాడు సభలో క్యాడర్ పాల్గొంది. భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రసంగాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 2026 మహానాడు స్త్రీ శక్తి థీమ్లో మహిళలకు 33% ప్రాధాన్యత ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు కల్లేపల్లి శ్రీనివాస్ శర్మ, కరణం సత్యరావు, ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, కర్రి ఆపలరాజు, కరణం జగదీష్, గాజువాక మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనకభవాని, గీతా అన్నపూర్ణ, గల్లా హనితతో పాటు భారీ సంఖ్యలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మరి హైబ్రిడ్ మహానాడు అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి 85, 79 వార్డులకు సంబంధించిన క్లస్టర్ 1 కష్టవారిగా జరిగిపోయిన ఈ యొక్క కార్యక్రమం మా నేహ ఫంక్షన్ హాల్లో నిన్న ఈ రోజు మరి ఎన్టీఆర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని మహానాడులో కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి వీక్షించడం జరుగుతుంది. అలాగే మరి ఈ రోజు చాలా శుభదినం. మన ఏదైతే అన్న విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఉన్నారో ఆయన పుట్టినరోజు. మరి తెలుగు వారికి ఢిల్లీ నడుమతిలో భారతదేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు, గౌరవం వచ్చినదంటే అదే అన్న ఎన్టీఆర్ గారి వల్లని. అలాగే పేదవారికి కూడు మహానంలో భాగంగా మరి అన్న బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పార్టీ చెందింది అయినటువంటి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మహానాడు జన్మదినోత్సవంలో మహానాడు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఏదైతే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి దాదాపు 10 సంవత్సరాల కాలప్పటికి కూడా అయినప్పటికీ కూడా మరి ఎన్నో బదులు ఎదుర్కొన్నా సరే పార్టీ నిలబడగలిగింది. పేదల పక్షాన్ని ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆచరణాత్మకం టూరిజం ఉందన్నాళ్ళు కూడా ఈ పార్టీ ఇలా వేడుకల్లో జరుగుతూ ఉంటాయి. అలాగే ఎన్టీ రామారావు గారి పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు కూడా ఆయన ఈ భూమి ఆకాశ ఉన్నన్నాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారి పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఆచరణలో ఉంటాయని తెలియజేసుకుంటూ మరి మహానాడులో భాగంగా ఇక్కడ మనకి 79, 85 క్లాస్ చెయ్యెత్తు జైకొట్టు తెలుగోడా గతమంత ఘనకీర్తి కలవోడా అనే నినాదంతో ఆ మహానీయుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ మహానాయకుడు జయంతి సందర్భంగా మన ప్రతి సంవత్సరము ఈ 27, 28 తేదీలో మహానాడు జరుపుకున్న సంగతి మనందరికీ విదితమే. నందమూరి తారక రామారావు గారు బర్త్డే సందర్భంగా మన వార్డు తెలుగుదేశం కార్యకర్తలకు అలాగే వార్డుతో 79, 85 ప్రజలకు అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు నిన్న మహానాడు వేదికగా మరి లోకేష్ బాబు గారు మహిళలకు 33% అనౌన్స్ చేయడం జరిగింది. మరి పార్లమెంట్ లో బిల్లు అవ్వకపోయినా సరే మన రాష్ట్రంలో అమలు చేయడానికి మన పార్టీ ముందుకు వచ్చిందని చెప్పేసి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన విద్యాశాఖ మంత్రి ఐటీ నారా లోకేష్ గారికి, మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నా నమస్కారాలండి. మన ఎన్టీఆర్ 85వ వార్డు అగనంపూడి మన శ్రీ
రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహానాడు 2వ రోజు జరుపుకుంటున్నాం. సో అలాగే ఈ రోజు అన్న మన ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమంలో చిన్న కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మా స్త్రీల కోసం ఎంతో విద్యావంతుగా మన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఎన్నో అవకాశాల గురించి మన కోసం మా స్త్రీ ఉద్యమం కోసమే అక్కడ మన అసెంబ్లీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అవనీయండి, శ్రీ నారా లోకేష్ గారి గురించి అవనీయండి మన కోసం ఎంతో దీనిగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మహిళలకి 30% మనకి రిజర్వేషన్లు ఇవ్వడం కూడా జరిగింది. సో అలాగే ఈ ఉద్యమంలో చక్కగా మహానాడు కార్యక్రమం కూడా మేము చాలా జరుపుకోవడం జరుగుతుంది.